నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి డాక్టర్ మజ్జి భారతి గారు రచించిన దాంపత్యం అంటే అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 2024 డిసెంబర్లో విహంగ మహిళా సాహిత్య పత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. పెళ్ళై 2 నెలలైందేమో. ఇప్పుడిప్పుడే కొత్త సంసారానికి అలవాటు పడుతూ ఉంటే ఇంతలో ఇలా వాళ్ళ ఊరు నుండి వస్తూ మా ఇంటి దగ్గర దించేయండి అంటే ఇప్పుడెందుకు తర్వాత వెళ్దామని ఏమీ అనకుండా దించేశాడు. సరే, తను ఎప్పుడు వస్తానని చెప్పలేదు, నువ్వెప్పుడు వస్తావని అతను అడగలేదు. అమ్మ, నాన్న, అన్నయ్య ముగ్గురు ఏమైందన్నట్లు అనుమానంగా చూస్తూ ఉంటే మామూలుగా ఉండలేకపోతోంది. ఇది నా ఇల్లు అని స్వతంత్రంగా తిరిగే తనకిప్పుడేమిటో తన ఇంటికి పరాయిదానిలా అనిపిస్తోంది. ఫ్రీగా ఉండలేకపోతుంది. తనకే ఇలా అనిపిస్తుందా, లేక పెళ్ళైన అమ్మాయిలందరూ ఇలాగే ఆలోచిస్తారా? పోనీ అక్కడికి వెళ్ళిపోదామంటే మనసులో ఏదో అడ్డొస్తోంది. అది తన ఇల్లని పూర్తిగా అనిపించడం లేదు. అన్నయ్య ఇతను క్లాస్మేట్సే కాకుండా మంచి ఫ్రెండ్సుట. ఆ విషయం పెళ్లి ముందే తెలిసింది తనకు. పెద్ద తరహాగా అనిపిస్తాడు. అందుకే అన్నయ్యతో ఉన్నంత చనువుగా ఉండలేకపోతుంది. సరదాగానే ఉంటాడు కానీ ఎక్కువగా మాట్లాడడు. తన ఇష్టాయిష్టాలు బాగా తెలుసునన్నట్లు అనిపిస్తుంది అతని ప్రవర్తన. ఇప్పుడు మాత్రం తనకి కోపం వచ్చిందని తెలిసినా ఫోన్ కూడా చేయలేదు. తనకెందుకు కోపం రావాలని అతని ఉద్దేశం? కోపం ఎందుకు రాదు? పెళ్లి ముందు తాను అన్ని విషయాలు చెప్పినట్లు అతను ఎందుకు చెప్పలేదు? చెప్తే తనకి ఇంత కోపం రాకపోనేమో. ఎంత సొంత మరదలైనా చిన్నప్పుడు అతనికే ఇచ్చి పెళ్లి చేస్తారనుకున్న భార్యను తన ఎదురుగా ఉండగానే అతనికి అంత దగ్గరగా తానే ఉండలేదు. అటువంటిది అతను కూర్చున్న కుర్చీ చేతి మీద కూర్చుని అతని భుజం మీద చెయ్యి వేసి, నాకు చదువు లేదని బావ వద్దన్నాడు కానీ లేకపోతే బావ పక్క స్థానం నాదేనంటే అదేదో హాస్యంలా, చాలే నువ్వు నీ మాటలు, ఇంకా చిన్నతనం పోలేదు అంటూ అందరూ నవ్వేశారు. వాళ్ల సంగతి సరే, ఈయనైనా దూరంగా కూర్చో అనాలి కదా. ఏమీ అనకుండా ఉంటే తనకు కోపం రాదా? అతనికి అంత సన్నిహితంగా భుజం మీద చెయ్యి వేసి కూర్చునే అర్హత తనకు తప్పించి ఇంకెవరికైనా ఎలా ఉంటుంది? లేకపోతే ఒకవేళ తాను ప్రకాష్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాననుకున్నట్టు ఈయన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నారా? కానీ పెళ్లికి ముందు తాను అన్ని విషయాలు ఈయనకు చెప్పేసింది కదా. మరి ఆ మరదల గురించి అలా అనుకోవటం లేదా? ఇప్పటికీ ఆయనకు ఆమె మీద ఫీలింగ్స్ ఉన్నాయా? ఆ ఆలోచనే మనసుకు రుచించలేదు తనకు. అసలు ఆ అమ్మాయి అతని పక్కన కూర్చున్న దృశ్యం జ్ఞప్తికి రాగానే మనసు కోపంతో కుతకుతలాడిపోతుంది. ఈయన తనని మోసం చేశాడనిపిస్తోంది. శుక్రవారం రాత్రి ఆఫీస్ నుండి తిన్నగా అత్తవారింటికి వచ్చిన రాజా పడక గదిలో కూడా ముభావంగానే ఉన్న సుమ్మను చూసి ఇంకా కోపం పోలేదన్నమాట అనుకున్నాడు. 6 ఏళ్ల క్రిందట తొలిసారి సుమ్మను చూసినప్పుడు ఇలాగే ముభావంగా వాళ్ళ అన్నయ్య రవితో అప్పుడే ఏ విషయానికో ఘర్షణ పడినట్లున్నారు ఇద్దరూ. కానీ ఆ క్షణం తన మనసులో మల్లెలు కురిసినట్లు అనిపించింది. అప్పటి నుండి అవకాశం దొరికినప్పుడల్లా సుమ కోసం ఆ ఇంటికి వచ్చేవాడు. ఆ విషయం రవికి కూడా తెలియదు. సుమ ఇంజనీరింగ్ అయిపోయాక సుమ అంటే తనకిష్టమని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని రవితో చెప్దామనుకుంటే 2 ఏళ్ల వరకు పెళ్లి సంబంధాలు చూడొద్దందిరా మా చెల్లి, అమ్మ నాన్న వర్రీ అవుతున్నారు అని మాటల్లో చెప్పాడు. 2 ఏళ్లు పోయాక తన మనసులోని మాట చెప్దామనుకుంటే తన కొలీగ్గుని ఇష్టపడిందిట, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పిందిరా. ఒకసారి వెళ్ళి చూసొద్దామా అబ్బాయిని, పద అంటే మళ్ళీ తన మనసులోని మాట ఆగిపోయింది. మరో 2 నెలలకి సుమ అబ్బాయిని చేసుకోనంటోందిరా అని ప్రశ్నార్థకంగా చూసిన తనతో, సుమకి ఆత్మాభిమానం ఎక్కువ. 10th స్కూల్ ఫస్ట్ వస్తే వాళ్ళ నాన్న డిఈఓ కాబట్టి స్కూల్ ఫస్ట్ వచ్చిందని జువాలజీ లెక్చరర్ అన్నారని తెలిసి తనకిష్టమైన బైపీసీ తీసుకోకుండా ఎంపీసీలో చేరింది. అటువంటిది పెళ్లి చూపుల్లో అబ్బాయి తరపు వాళ్ళు కట్నాల గురించి అడిగినప్పుడు నీ అభిప్రాయం ఏమిటని సుమ ఆ అబ్బాయిని అడిగితే, కట్నం ఇవ్వటం అనేది మన సాంప్రదాయం, అందరూ 50 లక్షలు ఇస్తామన్నప్పుడు ఎంత ప్రేమ పెళ్ళైనా 25 లక్షలన్నా ఇవ్వకపోతే బాగుండదు అన్నాడట. అంతటితో ఊరుకోకుండా, ప్రేమ పేరుతో నన్ను ఫ్రీగా కొట్టేద్దామనుకున్నావా అని అదేదో హాస్యంలా అన్నాడట. అలాంటి వ్యక్తిని నేను ఎలా ఇష్టపడ్డానా అని కొంచెం బాధపడి ఇప్పుడు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోనందిరా అన్నాడు.
తర్వాత తన ఇష్టాన్ని రవికి తెలియజేయటం, సుమ తనతో మాట్లాడాలనటం, కలిసిన తనతో అన్ని విషయాలు చెప్పి, ఈ పెళ్లి గురించి మా అన్నయ్య మిమ్మల్ని అడిగాడా లేక మీరు మా అన్నయ్యని అడిగారా అని తానిచ్చిన సమాధానంతో ఈ పెళ్లికి ఒప్పుకుంది. అటువంటి సుమకు మా ఇంట్లో జరిగిన సంఘటనతో కోపం వచ్చినట్లుంది. పల్లెటూర్లలో హాస్యాలు కాస్త మోటుగానే ఉంటాయి. సుమ పట్నంలో పెరిగిన పిల్ల, ఆమెకు కోపం రావటంలో ఆశ్చర్యం లేదు. కానీ ఏం చేస్తే సుమ కోపం పోతుంది అని ఆలోచిస్తూ మంచం మీద పడుకున్న రాజా చేతిలో పుస్తకాన్ని తిరగేస్తున్నాడు. ఇటు తిరిగి పడుకున్న సుమకి తమ తొలి రాత్రి గుర్తొచ్చింది. అప్పుడు కూడా ఇలాగే తన మనసులో లేదు. పెళ్ళైపోయినా ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియకుండానే తొలి రాత్రి అంటే తన మనసును తాను సమాధానపరచుకోలేకపోయినప్పుడు. ఇది మన మొదటి రాత్రి అని నువ్వేమీ ప్రెషర్ ఫీల్ అవ్వద్దు. నీకు పూర్తిగా ఓకే అనిపించిన రోజే మన మొదటి రాత్రి. అంతవరకు నేను నీకు మంచి స్నేహితుడిని మాత్రమే అన్నాడు. అప్పటినుంచి తనకు మంచి స్నేహితుడిలానే ఉంటున్నాడు. అందుకే హనీమూన్ కని వెళ్ళినా తాను అతనితో ఫ్రీగా ఉండగలిగింది. కానీ ఇప్పుడు ఎందుకు అలా ఉండలేకపోతుంది? తన మనసులోని భావాలు అతనితో ఫ్రీగా ఎందుకు పంచుకోలేకపోతుంది? ఏమోలో అతనంటే తనలో ప్రేమ ఉదయిస్తుందా? అందుకే ఆ రోజు తనకు కోపం వచ్చిందా? ఆలోచిస్తూ ఉంటే అవుననే సమాధానం వస్తుంది. అటువంటప్పుడు ప్రకాష్ మాటలకు రాజాకు కోపం ఎందుకు రాలేదు? మీకు తెలుసో తెలియదో ముందు నన్నే పెళ్లి చేసుకోవాలనుకుంది సుమ అని తన క్లాస్మేట్స్ గెట్ టుగెదర్లో రెచ్చగొట్టినట్లు ప్రకాష్ మాట్లాడినా, మీరు నన్ను మర్చిపోయారు కానీ రవితో పాటు నేను మీ దగ్గరకు వచ్చాను, సుమ చెయ్యి అందుకునే అదృష్టాన్ని మీరు జార విడుచుకున్నారని అంత కూల్గా ఎలా చెప్పగలిగాడు రాజా? తనంటే అతనికి ఏ ఫీలింగ్స్ లేవా? అందుకే ప్రకాష్ మాటలకు అతనికి కోపం రాలేదా? తనంటే ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడా? కానీ తనంటే అతనికి ఇష్టం అని అతని చేతల్లో తెలుస్తూనే ఉంటుంది. అటువంటప్పుడు ప్రకాష్ ఎంత రెచ్చగొట్టినా అతనికి ఎందుకు కోపం రాలేదు? ఆలోచిస్తూ ఉంటే దాంపత్యం గురించి అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అవును, దాంపత్యం అంటే నమ్మకం. ఆ నమ్మకం ఉండబట్టే రాజా ఎప్పుడూ అభద్రతా భావానికి గురి కాలేదు. పెళ్లికి ముందు ప్రకాష్ను తాను ఇష్టపడ్డానని తెలిసినా, ఆ ఇష్టం పెళ్లి వరకు వచ్చిందని తెలిసినా, ప్రకాష్ ఎంత రెచ్చగొట్టాలని చూసినా తనపై అతని నమ్మకంలో ఏ మార్పు రాలేదు. నమ్మకం ఉంటే అభద్రతా భావము ఉండదు, అసూయ ఉండదు. ఈ ఆలోచన రాగానే రాజాపై ప్రేమ పొంగుకొచ్చింది. మనసు మరి ఆగలేదు. అతని సహచర్యాన్ని కోరుకుంది. నెమ్మదిగా అతనిపై చెయ్యి వేసింది. ఎప్పుడైనా రాజా వేళ్ల కొసలు తగిలినా తనలో కలిగిన స్పందన, తాను చెయ్యి వేయగానే రాజాలో అదే స్పందన. తన స్పర్శకు అతనిలోనూ ప్రకంపనలు, మునుపెన్నడూ ఎరగని అనుభవం. ఎవరి స్పర్శతోనూ, ఆఖరికి ప్రకాష్ తనను హగ్ చేసుకున్నప్పుడు కూడా కలగని కొత్త అనుభవం. ఇదేనా ప్రేమంటే? ప్రేమించిన వారి దగ్గర మనసే కాదు, తనువు కూడా ఇంతలా స్పందిస్తుందా? సుమను దగ్గరకు తీసుకుంటూ, కోపం పోయిందా అడిగాడు రాజా మార్దవంగా. అంతే, రాజా ప్రేమలో కరిగిపోయింది సుమ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.